ఈరోజు క్షీర విప్లవ సారథి ఈ దేశంలోనే తొలిసారిగా పాల వెల్లువ పథకంలో నాంది పలికి గుంటూరు జిల్లాలో మారుమూల గ్రామాల్లో కూడా ఒక సాధారణ రైతు కుటుంబం యొక్క జీవన స్థితిగతులు మార్పు చెందే దానిలో నాంది పలికిన భాగస్వాములైన మా తండ్రి గారు సంగం డైరీ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేయడంతో పాటు ఫెడరేషన్ చైర్మన్గా చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కూడా చేయడం జరిగింది. ఎంతో కీలకంగా సంగం డైరీని బలమైన పునాదుల మీద నిర్మించడంలో ప్రధాన భూమిక ఆనాడు పోషించడం జరిగింది. జిల్లాలో ఏ తలుపు తట్టినా కూడా పాడి మీద ఆధారపడి కుటుంబాన్ని గడుపుకొని పిల్లలకు చదువు చెప్పించి ఎంతోమంది వారి కుటుంబంలో ఉన్న సభ్యులు ఇవాళ విదేశాలకు వెళ్ళి స్థిరపడిన వాళ్ళు కూడా ఎంతోమంది వారి యొక్క జీవన గమనాన్ని కూడా వివిధ సందర్భాల్లో మాకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయం అనే దాని మీద స్థిరమైన ఆదాయం రాని పరిస్థితుల్లో పాడి మీద ఆధారపడిన కుటుంబాలకి ఒక ఆలంబనగా సంగం డైరీ నిలబడటం జరిగింది. సంగం డైరీ అనేది ఈ జిల్లాలోనే కాదు, ఇవాళ మేము దాదాపు 13 జిల్లాల్లో పాల సేకరణ చేస్తూ ఉన్నాం. ప్రతి చోట కూడా వాళ్ళ యొక్క జీవితాల్లో మేము ఒక భాగం అయిపోయాం. సంగం డైరీ అనేది ప్రతి పాడి రైతు జీవితంలో ఒక భాగం. అలాగే మేము ఒక సహకార డైరీగా మా పాలకవర్గ సభ్యులు మేము ఇవాళ కాలం మారినా, తరాలు మారినా, చట్టాలు మారినా సంగం డైరీ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎన్నో కీలకమైన నిర్ణయాలు మా పాలకవర్గం చేయడం జరిగింది. ఇవాళ సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీగా మేము రూపాంతరం చెంది వివిధ జిల్లాలకి, వివిధ రాష్ట్రాలకి విస్తరించే దిశగా ఈ 30వ వర్ధంతి సందర్భంగా మేము తెలంగాణలో మిర్యాలగూడలో ఒక కొత్త ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. పాడి రైతు ఎక్కడున్నా, భాష ఏదైనా, సంస్కృతి ఏదైనా, ఆ పాడి రైతు యొక్క అభివృద్ధి కోసమే పనిచేయటం లక్ష్యంగా మా పాలకవర్గం నిరంతరం కూడా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా పేద బడుగు వర్గాల జీవితాల్లో వెలుగు తేవాలని చెప్పి ఆయన నిరంతరం కృషి చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే మా అందరి యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. ఆయన ఆశయాలని మాకు ఎక్కడ వీలైతే వివిధ రాష్ట్రాల్లో విస్తరించడంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధిలో సంగం డైరీ మమేకమై మేము మా వంతుగా సంగం డైరీ పాలకవర్గంగా మేము ఆ ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే మేము ఆయనకి ఇచ్చే నివాళని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.